హాయ్ అండి, మీరు గానీ విజయవాడ చుట్టుపక్కల నివసిస్తున్నట్లయితే జనరల్ గా మనకి విజయవాడలో ఉండే వాళ్ళకి ఏంటంటే రాజీవ్ గాంధీ పార్క్ తెలుసు, లేదంటే సిటీ సెంటర్ లో ఉండే అంబేద్కర్ పార్క్ గురించి తెలుసు, లేదంటే ప్రజెంట్ ఇప్పుడు శాఖామూర్ అంటే అమరావతిలో 300 ఎకరాల పార్క్ శరవేగంగా రెడీ చేస్తున్నారు. ఇవి పార్కులు అయితే వీటన్నిటికన్నా పెద్ద పార్క్ ఉందండి, చాలా పెద్ద పార్క్. ఇది ఏకంగా 2500 ఎకరాల పార్క్. ఇది 9 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. అదే ఈ పార్కు. ఈ పార్క్ ఏంటంటే మూలపాడు నందనవనం అంటారు. ఇదేంటంటే విజయవాడ హైదరాబాద్ హైవేలో మనకి ఇబ్రహీంపట్నంకి కంచికిచర్లకి అంటే పరిటాలకు దగ్గరలో ఉంటుందండి. ఇదే పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ ప్రజెంట్ టికెట్ కూడా పెట్టారు, మీరు చూడొచ్చు. పెద్దోళ్ళకైతే 30 రూపాయలు, చిన్నోళ్ళకైతే 10 రూపాయలు. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 60 రకాలైన సీతాకోచిలుకలు వచ్చి వాళ్తా ఉంటాయండి. అందుకే మీకు బటర్ఫ్లై పార్క్ అన్నారు దీన్ని. ఈ పార్క్ మొత్తం వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అలాగే ట్రెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ చక్కగా ఎవరైనా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ట్రెక్కింగ్ ఉంది, వాటర్ ఫాల్స్ ఉంది, అలాగే పెద్ద బ్యాంబూ పార్క్ ఉందండి లోపల. ఎక్కడ మనకి చూడడం అంత అద్భుతమైన పార్క్. బ్యాంబూ పార్క్ ఉంది, అలాగే ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. ఇది స్టార్టింగ్ అనుకుంటే ఎండింగ్ లో టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. ఈ మొత్తం కూడా పార్క్ అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే చాలా ఖర్చు పెడుతుందండి. ఇక్కడ చాలా ఖర్చు పెట్టి జూ పార్క్ కూడా ఇక్కడికి తీసుకురాబోతున్నారు, చాలా పెద్ద జూ పార్క్. అలాగే 150 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంత ఫేమస్ పార్క్ అవబోతుంది. ఇది టూరిజం హబ్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఎక్కువగా ఇన్కమ్ తీసుకురాబోయే పార్క్ అవబోతుందండి. అలాంటి పార్క్ మన ఆంధ్రప్రదేశ్ లో మూలపాడులో ఉందండి. ప్రజెంట్ మనకి శని ఆదివారాలు అయితే ఖాళీ ఉండలేదు ఈ పార్క్. మామూలు రోజుల్లో కూడా చాలా మంది వస్తున్నారండి.